హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 3D వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది నా కళ్ళజోళ్ళ కలెక్షన్ అనమాట. సో మీరు వీడియోస్లో చూసే ఉంటారు కదా, నేను డిఫరెంట్ కళ్ళజోళ్ళు పెట్టుకొని వీడియోస్ అయితే రికార్డ్ చేస్తానని చెప్పేసి. అది స్టైల్ కోసం అయితే ఏమీ కాదు బ్రో. వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు ఎదురు ఎండ కళ్ళల్లో పడకుండా నేను అది పెట్టుకొని వీడియోస్ అయితే రికార్డ్ చేస్తాను. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఒక మంచి కళ్ళజోడు అయితే పెట్టుకొని వెళ్తే కళ్ళల్లో డస్ట్ పడదు కదా. సో బైక్ రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా నేను హెల్మెట్ పెట్టుకుంటాను. ఫ్రెండ్స్ బైక్స్ మీద వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ ప్లేన్ ఎడగా కూర్చుంటే అప్పుడప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటా. బాగా లాంగ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకుంటాను. సో నా దగ్గర ఏమేమి కళ్ళజోళ్ళు ఉన్నాయి, అవి మీరు కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాము. 1 2 3 4 5 6 7 8 ఒక 8 కళ్ళజోళ్ళు అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ ఎక్కడ పడితే అక్కడ పడి పాడైపోకుండా మర్చిపోకుండా ఆర్గనైజ్డ్గా ఈ బాక్స్ అయితే ఒకటి కొనుక్కొని ఇందులో పెట్టుకున్నాను. మా ఇంట్లో కొద్దిగా డస్ట్ అయితే ఉండిద్ది. డస్ట్ వల్ల పాడైపోకుండా నీట్గా ఇట్లా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఈ బాక్స్ అయినా మొత్తం డస్ట్ అయితే ఉంది, మీకు కనిపిస్తుందో లేదా కానీ. ఖచ్చితంగా అందరి ఇళ్లలో కూడా డస్ట్ అయితే ఉండిద్ది, రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇంకా కళ్ళజోళ్ళ విషయానికి వస్తే ఫస్ట్ దీంతోనే ఓపెన్ చేద్దాము. ఇది ఓక్లే కళ్ళజోడు అనమాట, బ్లాక్ కలరు, మీరు చూస్తున్నారు కదా. ఇది ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. 6000 7000 పడింది, నాకైతే గుర్తులేదు. చాలా రోజులు అయితే అవుతుంది ఇవన్నీ కొని, ఒక 2-3 ఇయర్స్ పైన అవుతుంది అనమాట. సో ఇది మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. బెస్ట్ కళ్ళజోడు అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి పెట్టుకొని చూపిస్తా. సో ఇలా అయితే ఉంటుంది. సైడ్ వ్యూ అయితే ఇదనమాట. చాలా కూల్ అయితే ఉండిద్ది. సో ఎదురు ఎండని ఆపేసిద్ది అనమాట, కళ్ళదాకా రాదు. సో ఇది నాకు బాగా నచ్చింది. స్పెసిఫికేషన్స్ గురించి ఇన్డెప్త్గా నేనేం చెప్పట్లేదు, నా కళ్ళజోళ్ళ కలెక్షన్ చూపిస్తున్నాను అంతే. ఈ వ్లాగ్ మీకు కొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉండిద్దనే ఉద్దేశంతో. సో మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. కాకపోతే నేను కొనుక్కునేటప్పుడు ఫ్లిప్కార్ట్ వల్ల కార్డ్బోర్డ్ బాక్స్లో ఇలా అయితే పెట్టి పంపించారనమాట. ఇలా ప్యాక్ అయ్యి వచ్చింది. సో ఇక్కడ ఓక్లే బ్రాండింగ్ చూడొచ్చు. కానీ నేను ఇది బయట షాప్లో పర్చేస్ చేశాను పాడైపోకుండా. సెకండ్ చాలా సంవత్సరాలు అయితే అవుతుంది, ఫాస్ట్ ట్రాక్ ఇది నేను పర్చేస్ చేసి. ఇక్కడ మీరు చూడొచ్చు బాగా గీతలు అయితే ఉన్నాయి. ఫ్రేమ్ ఫాస్ట్ ట్రాక్ కాదనమాట, గ్లాసెస్ అయితే ఫాస్ట్ ట్రాకే. ఫ్రేమ్ ఇరిగిపోయిందనే ఉద్దేశంతో ఈ గ్లాసెస్ తీసి బయట కళ్ళజోళ్ళ షాప్లో ఇట్లాంటి ఫ్రేమ్ అయితే నేను కొనుక్కొని మళ్ళీ ఫిట్ చేశాను. నా ఫస్ట్ కళ్ళజోడు అని చెప్పుకోవచ్చు. 600 రూపాయలు పెట్టుకున్నాను అప్పట్లో. సో ఇలా అయితే ఉండిద్ది, బాగా గీతలుగా పడిపోయినాయి అనమాట. జాగ్రత్తగా వాడలేదు అప్పట్లో, గుర్తుగా ఉండిద్దని చెప్పేసి దాచుకున్నాను. వాడు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసినప్పుడు ఇట్లాంటి బాక్స్ అయితే ఇచ్చాడనమాట పెట్టుకోవడానికి. చాలా స్ట్రాంగ్గా బాగుంది. మీరు కళ్ళజోళ్ళు కొనుక్కోవాలంటే 500 నుంచి 1000 రూపాయల లోపు ఫాస్ట్ ట్రాక్ వాడి బాగుంటాయి. హ్యాపీగా ఇవి మీరు కొనుక్కోవచ్చు. దాని తర్వాత కెపోడి అనో ఏదో ఉంది బ్రాండ్, వెరైటీగా ఉంది. సో మంచిగా బాక్స్లో పెట్టి పంపించారు. జనరల్గా మనకి ఓక్లేలో కాటో అని చెప్పేసి ఒక మోడల్ అయితే ఉండిద్ది. సో ఆ డిజైన్ అనమాట. పైన కొద్దిగా ఉండిద్ది, దాన్ని నేను కట్ చేసి కొద్దిగా మోడిఫై చేశాను. ఇది సైడ్ వ్యూ బాగుండిద్ది ఇది యాక్చువల్లీ. సో సైడ్ నుంచి నేను ఎవరితోనే మాట్లాడుతుంటే మీరు ఇటువైపు నుంచి చూసారనుకోండి, ఈ కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు బాగుంటుంది ఫ్రంట్ వ్యూతో కంపేర్ చేసుకుంటే. సో ఇది ఎల్లో కలర్ నాకు ఎందుకో నచ్చింది చూడంగానే, బట్ ఇది బ్రేక్ అయిపోయింది, కొంచెం ఇరిగిపోయింది అనమాట. అందుకని చెప్పేసి పక్కన పెట్టేసి యూజ్ చేయట్లేదు. నెక్స్ట్ కళ్ళజోడు చూసుకున్నట్లయితే, సో ఇది చూద్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా బ్లూ కలర్ది, ఇది రీసెంట్గానే నేను ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేశాను. సేల్లో 6000 రూపాయలకి వచ్చింది. జనరల్గా ఇది 10,000 15,000 మధ్యలో అయితే ఉండిద్ది అనమాట. ప్రైస్ వ్యారీ అవుతూ ఉండిద్ది. సో ఇది నాకు బాగా నచ్చింది. బ్లూ కలర్, నాకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం. ట్రాన్స్పరెంట్ ఫ్రేము పెట్టుకుంటే ఎలా ఉంది కామెంట్స్ చేయండి. నేను ఏ కళ్ళజోడు పెట్టుకుంటే నాకు పర్ఫెక్ట్గా సెట్ అయిందో కింద కామెంట్స్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా ఈ వీడియోకి సంబంధించిన కామెంట్స్ అయితే చూస్తాను. సో ఇది మీరు ట్రై చేయొచ్చు. ఓక్లేలో కేసు అయితే ఏమీ రాలేదు. ఇది నేను ఆఫ్లైన్ మార్కెట్లో పర్చేస్ చేసా 500 రూపీస్కి. ఓక్లే బ్రాండ్దే, చాలా చిన్నగా ఉంది కదా. సో బ్యాగ్లో నేను ఇది పెట్టేసుకొని షూట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రమే పెట్టుకుంటాను. బయట ఇవి నేను ఎక్కువ పెట్టుకుని తిరగను బ్రో. నెక్స్ట్ నా ఫేవరెట్ కళ్ళజోడు గురించి మీకు చూపిస్తాను. ఓక్లేలో ఇది నేను ఆఫ్లైన్లో పర్చేస్ చేశాను. బాక్స్ అయితే డైరెక్ట్గా మనకి ఓక్లేదే వచ్చిందనమాట. ఓక్లే ఈ బాక్స్ బాగుంది. సో ఇది మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు. సైడ్ మీరు అటు నుంచి చూస్తుంటే కొద్దిగా యూనిక్గా అయితే ఉండిద్ది అనమాట. చాలా కలర్స్లో ఉంది. ఇది ఓక్లే హైడ్రా మోడల్ అయితే. సో యూఎస్ఏ బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ మీకు ఉండిద్ది. ఓక్లే కూడా ఇక్కడ రాసి ఉండిద్ది అనమాట. సో ఇది కూడా మీరు కొనుక్కోవచ్చు. ఆన్లైన్లో 10,000 అలా చూపిస్తూ ఉంది. ఈ మోడల్లో చాలా డూప్లికేట్స్ అయితే ఉన్నాయి. డూప్లికేట్స్ అయితే మీరు కొనుక్కోవద్దు, కళ్ళు పోతాయి అనమాట పెట్టుకుంటే. సో మంచిగా కొనుక్కోండి. ₹1 ఎక్కువైనా సరే మంచిది కొనుక్కొని జాగ్రత్తగా వాడుకోండి. తర్వాత ఇది ఎక్కువగా యూజ్ చేయట్లేదు, కానీ నాకు బాగా ఇష్టమైన కళ్ళజోడు అని చెప్పుకోవచ్చు. 10,000 పెట్టి నేను ఇది పర్చేస్ చేశాను. ఈ కళ్ళజోడు నాకు ఎలా ఉందో కింద కామెంట్స్ అయితే చేయండి. బ్లాక్ కలర్ అయితే చాలా బాగుండిద్ది నాకైతే, నాకు తెలిసినంత వరకు. సైడ్ వ్యూ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు.
ఓక్లే లోగో కూడా ఉండిద్ది అనమాట ఈ కళ్ళజోడు మీద. సో ఇది నేను కొంచెం తక్కువలోనే ఆఫ్లైన్లోనే పర్చేస్ చేశాను, ఆన్లైన్లో అయితే ఇదేం పర్చేస్ చేయలేదు. విజయవాడలో ఒక షాప్ అయితే ఉంది, వాళ్ళైతే కొంచెం డిస్కౌంట్ అయితే మనకి ఇస్తారనమాట, 25% దాకా డిస్కౌంట్ ఇస్తారు ఓక్లే ప్రొడక్ట్స్ మీద మనకి స్పెషల్గా. తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళాను అనమాట ఎంజీ కామెట్ రివ్యూ చేయడానికి. వాళ్ళు అప్పుడు నాకు ఈ కళ్ళజోడు అయితే ఇచ్చారు, రేబాన్ మోడల్ లాగా అయితే ఉండిద్ది. ఇది ఎక్కువగా యూజ్ చేయలేదు, ట్రై చేస్తాను నేను ఇది యూజ్ చేయడానికి. సో ఇటువైపు మీరు చూడొచ్చు వ్యూ అయితే. ఇది మారిస్ గ్యారేజెస్ వాళ్ళది సపరేట్గా తయారు చేయించినట్టున్నారు, మారిస్ గ్యారేజెస్ బ్రాండింగ్ అయితే ఉందన్నమాట. సో ఇదైతే నీట్గా ఇట్లా ప్యాక్ చేసి ఇచ్చారు. జనరల్గా ఇవి మనం రేబాన్ గ్లాసెస్కి అయితే చూస్తాం ఇట్లాంటి పౌచ్ అయితే. నెక్స్ట్ నేను లెన్స్ కార్ట్లో పర్చేస్ చేశాను, ఎక్కువగా సిస్టమ్ ముందు ఎడిటింగ్ చేస్తాను కదా, కళ్ళు నొప్పులు రాకుండా లెన్స్ కార్ట్లో ఇదైతే పర్చేస్ చేశాను. గ్లాసెస్ అయితే పాడైపోయినాయి, కానీ ఫ్రేమ్ అయితే ఇప్పటికీ అలాగే ఉంది. సో ఇది ఫ్రేమ్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో గ్లాసెస్ అయితే ఏమీ లేవు, వైట్ కలర్ ఫ్రేము, బట్ ఇది కొద్దిగా షేడ్ అవుట్ అయితే అయిపోయింది, ఎల్లో కలర్లో గ్లాసెస్ ఉన్నట్టుగా మీకు తెలుస్తుందా? ఎప్పుడైనా యూనిక్గా వీడియోస్ రికార్డ్ చేయాల్సి వస్తే ఇట్లా పెట్టుకొని రికార్డ్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఫ్రేమ్ అయితే ఇట్లాగే ఉంచేసేసాను. బాక్స్ అయితే చాలా బాగుంది లెన్స్ కార్ట్ వాళ్ళది. సో చిన్న బాక్స్ అనమాట, సిస్టమ్ ముందు వర్క్ చేసేటప్పుడు ఇది ఉపయోగపడిద్దనే ఉద్దేశంతో. ఇది పర్ఫెక్ట్గా సెట్ అయింది నాకు. కొంచెం చిన్నగా ఉంది కదా, బ్లూ కలర్ ఫ్రేము, ఇందాక మీకు చెప్పాను కదా నాకు బ్లూ కలర్ అంటే ఇష్టం అని చెప్పేసి. సో ఇది బయట లోకల్ షాప్లో పర్చేస్ చేశాను, ఒక 600 ఏమో అయినట్టుంది. గ్లాసెస్ క్లీన్ చేసుకోవడానికి ఒక క్లాత్. తర్వాత ఇంకొక కళ్ళజోడు అయితే ఇది మీరు చూడొచ్చు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర అమ్మారనమాట. సరే ఒకటి ట్రై చేద్దాం, ఒకటి బాగా ఎమ్మడబడ్డాడు కొనుక్కో బ్రో అని చెప్పేసి ఇంక ఇది కొన్నా. సో ఇది 100 రూపీస్ అనమాట, పెట్టుకుంటే ఇలా అయితే ఉండిద్ది. ఇది నాకు సెట్ అయిందో లేదో మీరు కింద కామెంట్స్ అయితే చేయండి. కాకపోతే ఇది పెట్టుకుంటే కళ్ళు నొప్పులు పుట్టేస్తాయి, 1 మినిట్ కూడా మీరు ఇది పెట్టుకోలేరు. ఫొటోస్ దిగడానికి తర్వాత తీసి జేబులో పెట్టుకోవడానికి బాగుండిద్ది అనమాట. సో ఇప్పటికీ ఒక రకంగా ఉంది. మీకు కళ్ళజోడు లేకపోతే మీ ఫ్రెండ్స్లో ఎవరో ఒకరు కళ్ళజోడు పెట్టుకొని ఉంటారు కదా, సైట్ ఉన్న కళ్ళజోడు, అది ఒకసారి పెట్టుకోండి, ఒక 1 మినిట్ పెట్టుకోండి, మీకు తెలుస్తుంది కళ్ళు ఒక రకంగా అనిపిస్తాయి. సో అట్లా అనిపించింది అనమాట ఇప్పుడు ఇది పెట్టుకోగానే. ఇంకా బాక్స్లో ఏమీ లేవు. సో నా దగ్గర ఈ 8 కళ్ళజోళ్ళు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే. ఫ్యూచర్లో ఏమైనా కొనుక్కుంటే మాత్రం 3T Vlogs ఛానల్లో వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇవి మీరు కొనుక్కోవచ్చా లేదా అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంత కాస్ట్ పెట్టి మీరు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. సో నాకైతే వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కొద్దిగా చూస్తానికి మీకు బాగుండిద్ది, అలాగే నాకు ఎదురు ఎండ పడకుండా కొంచెం ఇవి ఉపయోగపడతాయి అనమాట. బైక్ రైడ్ చేసేటప్పుడు కూడా ఇవి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను కొనుక్కున్నాను అనమాట. అలాగే చాలామంది యూట్యూబర్స్ కూడా ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు. సో నేను కూడా అందుకే కొనుక్కున్నాను. మీ దగ్గర డబ్బులు ఉండి కొనుక్కోవాలనుకుంటే ఓక్లే అనేది ఒక మంచి బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. రేబాన్ కూడా మంచి బ్రాండే. ఎడిడాస్లో కూడా నేను ఇట్లాంటి కళ్ళజోళ్ళు అయితే చూశాను, 30,000 రూపీస్ దాకా అయితే ఉంది. అది కూడా బాగుండిద్ది, అది కూడా కొందామని చెప్పి చూశాను, బట్ అప్పుడు అమౌంట్ సరిపోలేదు. బట్ బాగా పెద్దగా ఉంది ఫ్రేము. సో మన తలకాయ కన్నా పెద్ద ఫ్రేమ్ కొనుక్కుంటే చూస్తానికి అంత బాగోదు కదా, అందుకే అది కొనుక్కోలేదన్నమాట. సో మీరు తక్కువ ప్రైస్లో ఒక 5-6,000 రూపీస్ లోపు మీరు ఇన్వెస్ట్ చేసి ఓక్లే బ్రాండ్ నుంచి ఫ్లిప్కార్ట్లో తక్కువ రేటుకి వస్తే కొనుక్కోవచ్చు. లేదు అని అనుకుంటే ఫాస్ట్ ట్రాక్ సన్ గ్లాసెస్ అయితే బెస్ట్ అనమాట. నేనైతే 2 ఇయర్స్ యూజ్ చేశాను, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు 2015-16లో పర్చేస్ చేశాను. ఇదైతే 10 ఇయర్స్ పైన అవుతుంది. కాబట్టి ఇవి కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఇవైతే బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. 500-600 రూపాయలు వచ్చేస్తాయి, మహా అయితే ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా ఉండొచ్చేమో సేల్ లేకుండా నార్మల్ టైంలో మీరు పర్చేస్ చేయాల్సి వస్తే. సో ఇది ఒక చిన్న వీడియో కళ్ళజోళ్ళ గురించి. ఇంకా చాలా వీడియోస్ అయితే మీకు వస్తూ ఉంటాయి, నా దగ్గర ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తాను. ఎంటర్టైన్మెంట్గా అయితే ఉండేది ఈ ఛానల్ అయితే. సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.